ఒక్క కామెంట్ దేశంలో కొత్త రాజకీయ పార్టీ పుట్టేలా చేసింది. కేవలం కొద్ది రోజుల్లోనే మిలియన్స్ లో ఫాలోవర్స్. అసలేంటి ఈ బొద్దింక జనతా పార్టీ? సుప్రీంకోర్టు CJI నిరుద్యోగ యువతని బొద్దింకలు అని అనగానే యువత తమ కోపాన్ని ఒక డిజిటల్ విప్లవంగా మార్చారు. అలా పుట్టిందే ఈ CJP. దీన్ని స్టార్ట్ చేసిన రాత్రికి రాత్రే లక్షల మంది అప్లై చేసుకున్నారు. తమని తాము నిరుద్యోగుల గొంతుగా ప్రకటించుకున్నారు. ఇక వీళ్ళ మేనిఫెస్టో చూస్తే ఎవరికైనా మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే. డిమాండ్ నెంబర్ 1, సుప్రీంకోర్టు జడ్జిలకి రిటైర్మెంట్ తర్వాత రాజ్యసభ సీట్లు అస్సలు ఇవ్వకూడదు. డిమాండ్ నెంబర్ 2, లక్షలాది మంది స్టూడెంట్స్ జీవితాలతో ఆడుకుంటున్న నీట్ పేపర్ లీక్స్ కి ఎండ్ కార్డ్ పడాలి. డిమాండ్ నెంబర్ 3, పవర్ కి అమ్ముడుపోయిన మీడియాకి చెక్ పెట్టాలి. ఇలా యువత అడగాలనుకున్న ప్రతి పాయింట్ ని టార్గెట్ చేస్తూ రాబోయే జెన్ జీ డిజిటల్ విప్లవానికి ఇదొక ట్రైలర్ లా మారింది. అభిజిత్ దీప్కే అనే జర్నలిస్ట్ స్టార్ట్ చేసింది ఈ CJP. కానీ ఎవ్వరూ ఊహించని విధంగా స్టార్ట్ చేసిన కేవలం 4 రోజుల్లోనే ఇన్స్టాగ్రామ్ లో 4 మిలియన్ ఫాలోవర్స్. అంతేకాదు గూగుల్ ఫార్మ్స్ ద్వారా ఏకంగా 3,50,000 మంది దీంట్లో మెంబర్షిప్ తీసుకున్నారు. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్. ఈ పార్టీకి వస్తున్న క్రేజ్ చూసి భయపడ్డారేమో, రాత్రికి రాత్రే CJP ఇన్స్టాగ్రామ్ పేజ్ హ్యాక్ అయింది. ట్విట్టర్ అకౌంట్ ని బ్యాన్ చేశారు. అయినా సరే మమ్మల్ని ఆపలేరు అంటూ ఈరోజు కొత్త అకౌంట్తో మళ్ళీ వచ్చారు. మరి ఈ డిజిటల్ విప్లవాన్ని ఆపడం సిస్టమ్ వల్ల అవుతుందా? మీరేమనుకుంటున్నారు? కామెంట్స్ లో చెప్పండి.